రే పొట్టడా, అసలు నువ్వు ఇక్కడికి వచ్చిన పని ఏంటి, నువ్వు చేసేదేంటి? అసలు వాళ్ళమ్మాయి పెళ్లి గురించి నీకెందుకురా? ఏంట్రా మరి అంత కమెడియన్ లా కనిపిస్తున్నానా? ఎక్కేస్తున్నావేంట్రా? బొమ్మరిల్లు ఫాదర్ క్యారెక్టర్ అని చెప్పారా? ఎక్కాల్సింది నేను. ఇంకొకడు ఇక్కడేం జరుగుతుందో నాకు తెలీదు, కానీ ఏదో జరుగుతుందని మాత్రం తెలుసు. ఈ విషయాలన్నీ బయట పెట్టారనుకో, ఏం జరుగుతుందో నీకు తెలుసు. అప్పటి వరకు యు ఆర్ ఇన్ మై హ్యాండ్స్. సారీ అంకుల్, ఇవన్నీ ఏం మనసులో పెట్టుకోకండి. అంకుల్ ఏంట్రా అంకుల్? సారీ డాడీ. ఈ భయం నాకు కావాలి. మెయింటైన్ దిస్. సార్, మిమ్మల్ని చూస్తుంటే నన్ను నేను చూసుకున్నట్టుంది సార్. సేమ్ టు సేమ్ కదన్నయ్య. మొదట్లో అన్ని మన కంట్రోల్లో ఉన్నట్టు అనిపిస్తుంది, తర్వాత తర్వాత మనకు తెలియకుండా అన్ని అన్నయ్య కంట్రోల్కి వెళ్ళిపోతాయి. ఎవడి టిఫ్టీ గాడు? ఎంత ఇచ్చావు? అదేనా? ఈ ఫ్యూచర్ నాకు అర్థమైపోతుంది. ఈ ఫ్యూచర్ నాకు కనబడిపోతుంది అన్నయ్య. ఈడికుంది డిప్పతల. పండగ బా వారం రోజుల అలా నిశ్చితార్థం. ఇంట్లో వాళ్ళందరినీ పట్నం దొలకపోయి వాళ్ళు ఏం అడిగితే అది కొనియాలే. పండగన్నావు కదా బావా, ఇంకా నాకు వదిలేయ్. ఆ డ్రైవింగ్ ఏంట్రా స్టూపిడ్? అన్నయ్యకు ముద్దిచ్చేసింది. వాళ్ళిద్దరికి నిశ్చితార్థం జరగబోతుంది. ముద్దు పెట్టుకోవడం తప్పేంటి? వచ్చింది లెఫ్ట్ సైడ్ నుంచి కాదు, రైట్ సైడ్ నుంచి. నువ్వు ఎక్కడి నుంచి చూసావురా? అద్దంలో. అద్దంలోంచి లెఫ్ట్ రైట్, రైట్ లెఫ్ట్ గానే కనపడుతురా స్టూపిడ్. అవునే. అన్నయ్య ఎంత కంగారు పడ్డాను తెలుసా? లెఫ్ట్ నుంచి పెట్టింది కాబట్టి సరిపోయింది. అదే రైట్ నుంచి పెట్టుంటే ఎంత ప్రాబ్లం అయి ఉండేది. అసలే చిన్నమాయ మామూలు కూడా కాదు. రే రైట్ లెఫ్ట్ పక్కనట్టు. నీకు అద్దంలో ఎవడ మొహం కనిపించింది? అదేంటో అన్నయ్య, అచ్చం ఇందులా కనిపించింది. మరి ఎందే ముద్దు పెట్టింది? పెద్ద మావయ్యతో పెట్టుకున్నాం, చిన్న మావయ్యతో కూడా అవసరమా అన్నయ్య? ఏం జరిగినా చూసుకోవడానికి నువ్వు ఉన్నావనే కాన్ఫిడెన్స్ రా. నా మీద ఎంత నమ్మకం అన్నయ్య నీకు. అదే కదా. లెఫ్ట్ సైడ్ చూపించు. పెళ్లి కూతురుకెన్ని? 2 తీసుకుందామండి. ఓకే. ఏమే ఏంటి ఏంటండి? నువ్వు ఒక 20 తీసుకో. ఆ లుక్ ఏంట్రా? ఆ లుక్ ఏంటి? పెళ్లి కొడుకన్నా చెప్పు. క్రిష్ నీకు కృష్ణీకని వాడిని అడుగుతావేంటి? చెప్పాల్సింది నేను కదా. ఓ 3 తీసుకో. అంటే మీకు 30 అన్నాయా? చూడటానికి డఫాగళ్ళ కనపడతావు, లెక్కల్లో బాగా స్ట్రాంగ్ రా నువ్వు. ఒక్క రాత్రికే నా పరిస్థితి ఇలా ఉంది. వీడి పరిస్థితి ఏంటన్నయ్య? ఆ చీర బాగుంది కదా. పిన్ని, పిన్ని, ఎందుకే అరుస్తున్నావు? పిన్ని, నాకు ఈ చీర బాగుందా? చీర బానే ఉంది కానీ నీకు సూట్ అవుతో లేదో డౌట్ గా ఉంది. అదేంటి క్రిష్, ఎప్పటి నుంచో పరిచయం ఉన్నట్టు అంత మాట అనేసావు? అన్నయ్య అంతే, అలాగే మాట్లాడతాడు. అన్నయ్య అంతే, టూ ఫ్రాంక్, అస్సలు మొహం ఉండదు. ఏదైనా మొహం మీద చెప్పేస్తాడు. అయినా ఇంత చిన్న విషయం చెప్పడానికి పరిచయం ఉండాలి ఏంటి? ఏ అన్నయ్య, నేనే చెప్తున్నాను కదా, దిస్ శారీ ఇస్ వెరీ బ్యాడ్ టు యూ ఇందు. ఈ చీర నీకు చాలా అసహ్యంగా ఉంది తెలుసా? నాకు నీ టెన్షన్ అర్థమవుతుందిరా. కూల్ డౌన్. ఆ ప్యాకెట్ పక్కన పెట్టు. రేయ్ ఈడొకడు. వస్తున్నాను డాడీ. ఎస్ డాడీ. రైలు వేసుకుని చూడు. మీ అబ్బాయి కూడా మీరే సెలెక్ట్ చేస్తారా? బొమ్మరిల్లు ఫాదర్ ఎక్కడ? సెలెక్ట్ చేసేది నేను, వేసుకునేది వాడు. నిక్కర్లు ఇచ్చినా వేసుకోవాలి. అలాగే డాడీ. నువ్వేంటి ఇక్కడికి? ఏంట్రా, నాకు చీర బాగోలేదా? ఏంట్రా ఏసీలో కూడా చోట్ల పడుతున్నాయేంటి? వాట్ హ్యాపెండ్ రా? సారీ డాడీ, మీరు ఇక్కడ ఉన్నారా? నేను ఇప్పుడే ట్రైల్ చూసుకొని వస్తా. ఇప్పుడు అర్థమైందా చెమటలు ఎందుకు పడుతున్నాయో? ఇప్పుడు అసలు ఏం జరుగుతుందిరా ఇక్కడ? తెలుసుకోవాలని ప్రయత్నించు, చచ్చిపోతావు. నీకుందిరో, ఆ? నీకుందిరా రే, ఉందంటావా? నీకుంది. ఏముందిరా? అన్నయ్యేడి?
మీరిద్దరు ఇక్కడ ఉన్నారుగా, వచ్చేస్తాడులే. వచ్చేస్తారు. ఇంకా బళ్ళు బయలుదేరలేదేంట్రా? ఎవడి కంట పడ్డా పడకపోయినా వాడి కంట పడకూడదనియా. ఒకసారి ఆడు మిస్ అయ్యాడని ప్రతిసారి మిస్ అవుతాడేంట్రా? ఈసారి మంచి స్కెచ్లో వస్తున్నాలే అన్నా. బళ్ళు బయలుదేరాయా? వదిన ముందు బండిలో ఉందన్నా. బళ్ళన్నీ బయలుదేరినాక ఫోన్ చేస్తానన్నా. ఏంటి పూనకం వచ్చినట్టు వెళ్ళిపోయాడు? అన్నా నువ్వు చెప్పినట్టు అందరికీ వైట్ అండ్ వైట్ తీసుకున్నానన్నా. లోపల కూడా వైట్ అండ్ వైట్ అన్నా. సౌండ్ లేకుండా ఎంత సైలెంట్గా ఫినిష్ చేసావా అన్నా? అన్నా చిన్న డౌట్ అన్నా. వచ్చిన లెక్క సరిపోవట్లేదు, ఇంకొక్కడు ఉండాలి. ఏమ్రా దొరికిండా బద్మాష్ గాడు? ఎక్కడ పోయినా కూడా తెలియదనా. ఏం చేయమంటావనా? అచ్చా ఓ పని చెయ్యి, వాళ్ళ అమ్మాయిల్ని ఎత్తుకరారా. వాళ్ళని దేవులాడుకుంటూ వాడే వస్తాడు వీడికి. అనా అని బాబు పెద్ద తోపు అంటానాడు. అరే ఓయ్, మనకంటే పెద్ద తోపా అబే? ఇండియాలో నీకంటే పెద్ద తోపు పోడానా? మళ్ళా చెప్పింది చెయ్యి. ఏంటిది? వాట్స్ హ్యాపెనింగ్? అనా ఎత్తుకొచ్చేసినామనా. అబే ఓ ఉజ్రేకే చమన్ అనా కాబోయే ఇంకుడుబే మర్యాది. సారీ బా. సార్ కూర్చోండి సార్. బావా ఏంటిదంతా? తల్లి ఇందు. ఏంటి బాబాయ్? అంకుల్ మీరేంటి ఇక్కడ? అదే నాకు అర్థం కావట్లేదమ్మా. వీళ్ళ కొడుకే కదా నిన్ను మోసం చేసి పరారైంది. వాట్? పరారవుడేంటి? నా కొడుకు వరల్డ్ టూర్కి వెళ్ళాడు. యా వరల్డ్ టూర్ మ్యాన్. గా బట్టెబాజుగాడు గట్లా చెప్పిండా మీకు? అమెరికా పోని అమలాపురం పోని వాడొచ్చే వరకు మీరు ఈయన్నే ఉండాలే. ఏంటి ఇక్కడ? దిస్ ఇస్ నాట్ ఫెయిర్ మ్యాన్. ఫెయిరా? ఫెయిర్ అండ్ లవ్లీయా? కండలు పెంచగానే సరిపోలేదు, కొడుకుని ఎలా పెంచాలో నేర్చుకో. పెరిగావు తాడి పెరిగినట్టు. గాయను చూసినవా? కొడుకుని ఎట్లా పెంచిండో ఎరకనా? షేర్ లెక్క పెంచిండు. నీ కొడుకును ఒకసారి విలువా. రేయ్, ఎక్కడ తెచ్చావురా? ఎస్ డాడీ. మీ చిన్నమామ కాబోయే వియ్యం కూడా వచ్చాడంట. ఒంగోని నమస్కారం చేయి. అలాగే డాడీ. నమస్తే
చూపండి. నా పెంపకం మర్చిపోయావా? వాళ్ళు మనకంటే పెద్ద మనుషులు కాకపోవచ్చు, వయసులో పెద్దోళ్ళే కదా. నమస్కారం చెప్పు. నమస్కారం అంకుల్. ఏనా ఇది? ఎక్కడ పడితే అక్కడికి వచ్చాడువేనా? ఓ మాట చెప్పొచ్చుగా. అంటే నువ్వు వరల్డ్ టూర్ వెళ్తానన్నావు, ఏ సౌత్ ఆఫ్రికాలోనో నయాగ్రా ఫాల్స్ దగ్గర ఉండుంటావు. నిన్ను డిస్టర్బ్ చేయడం ఎందుకని? పైగా ఇక్కడ మమ్మీ డాడీని కూడా సెట్ చేసుకున్నావు కదరా. సారీ నాన్న, చిన్న అబద్ధం చెప్పాను, తప్పలేదు. అయినా మీరు కూడా వయసులో ఉన్నప్పుడు ఇలాంటిదేదో చేద్దాం అనుకుని ఉంటారు, చేయలేకపోయారు, అందుకే నేను చేశాను. రే నేను మాత్రం ఎప్పుడు ఇలా చేయాలనుకోలేదురా.